రోజుకో ట్విస్ట్ పూటకో బ్రేకింగ్ తో ద్రవిడ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. విజయ్ బల పరీక్ష టైంలో కూడా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే విజయ్ తీసుకుంటున్న కొన్ని డెసిషన్స్ పై వివాదాలు ముసురుకున్నాయి. ఓఎస్డీ నియామకంపై విపక్షాలే కాదు మిత్రపక్షాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. తమిళ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని రాద్ధాంతం ఇప్పుడే ఎందుకు జరుగుతోంది? తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి అసెంబ్లీలో బల నిరూపణ జరిగిన రోజు వరకు 100కి 100 మార్కులతో పాలనపై తన మార్కు చూపించారు. నెంబర్ 1, ప్రమాణ స్వీకారం రోజున టేబుల్ ని తానే స్వయంగా మోసి సీఎం అంటే చీఫ్ మినిస్టరే కాదు కామన్ మ్యాన్ అన్న మెసేజ్ పంపాడు. ఆ ఒక్క సీన్ తో ప్రజల నుంచి 30 మార్కులు సంపాదించుకున్నారు. నెంబర్ 2, సీఎం గా తొలి స్పీచ్ లోనే తప్పు చేయనీను అంటూ అవినీతి రహిత పాలన అందిస్తానని ప్రజలకి వాగ్దానం చేశాడు. ఈ ఒక్క హామీతో మరో 30 మార్కులు సంపాదించుకున్నారు. నెంబర్ 3, తమిళ రాజకీయ సాంప్రదాయానికి విరుద్ధంగా తన రాజకీయ ప్రత్యర్థుల్ని కలిసి మరో 30 మార్కులు సంపాదించుకున్నారు. నెంబర్ 4, బడి, గుడి, ప్రార్థనా మందిరాలకు దగ్గరగా ఉన్న వైన్ షాపులను తొలగించి ఇంకో 10 మార్కులు సంపాదించుకున్నారు. ఇలా 3 రోజుల పాలనలో 100కి 100 మార్కులతో డిస్టింక్షన్ లో పాస్ అయింది విజయ్ సర్కార్. కానీ ఇప్పుడు ఆయన పాలనకి ఓ మరకంటుకుంది. ఆ మరక చెరిపితే చెరిగిపోదు, చెరపకుంటే మాత్రం చేటు తప్పదన్న సంకేతాలు ప్రత్యర్థుల నుంచే కాదు మిత్రపక్షాల నుంచి వస్తున్నాయి. ఆ మరకేంటో తెలుసుకునే ముందు మరో ముఖ్య విషయం, బుధవారం బల పరీక్ష విజయ్ సాఫీగానే నెగ్గారు. 108 సీట్లతో నెగ్గిన విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కి 11 సీట్ల దూరంలో ఆగిపోయింది. ఆ 11 సీట్ల కోసం విజయ్ పడ్డ కష్టాలు, గవర్నర్ ఇచ్చిన జలకులు చూసి సామాన్యులకి సైతం చిరాకెత్తింది. 107కి 11 చాలు దేవుడా అనుకుంటే ఇప్పుడు ఏకంగా 144 ఓట్లు పడ్డాయి. అది రాజకీయం. ఎన్నికల ఫలితాలు రాగానే ముందు కాంగ్రెస్ చప్పున గోడ దూకింది. తర్వాత ముక్కి మూలిగి నలిగి అలిగి బతిమాలితే వీసీకే, ఐయుఎంఎల్, లెఫ్ట్ పార్టీలు మద్దతిచ్చాయి. కాకుంటే కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలన్నీ ఇప్పటికీ స్టాలిన్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఇంతటితో ఆగలేదు అరవ సినిమా. దినకరన్ ఏఎంఎంకే పార్టీకున్న ఒక్క ఎమ్మెల్యే కూడా విజయ్ పంచన చేరాడు. ఈ సందర్భంలో ఆ పార్టీ చీఫ్ దినకరన్ చేసిన హైడ్రామా నెక్స్ట్ లెవెల్. ఇక డిఎండికే ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్ కూడా సపోర్ట్ ఇచ్చారు. ఇలా చిన్న చితక మొతక పార్టీల మద్దతుతో విజయ్ బలం 144కి చేరుకుంది. முந்தைய அரசுகளால் கொண்டு வரப்பட்ட முக்கிய மக்கள் நலத்திட்டங்கள் தொடரும் என்ற உறுதியை தெரிவித்துக் கொள்கிறேன். பிரேமலதா விஜயகாந்த் அவர்கள் உரையாற்றுகையில் எதிர்கட்சிகளை எதிரி கட்சிகளாக நினைக்காமல் எங்கள் அரசு செயல்படுவது குறித்து குறிப்பிட்டு வாழ்த்து தெரிவித்தமைக்கு என்னுடைய நன்றி. தமிழ்நாட்டை ஆண்ட பல்வேறு கட்சிகளை சார்ந்த அரசுகள் இந்த நாட்டு மக்களின் நலனை முன்னிலைப்படுத்தி தீட்டிய திட்டங்கள் சமூக நீதிக்கு முன்னுதாரணமாக திகழ்ந்து நிறைவேற்றப்பட்ட சட்டங்கள் எங்கள் கட்சியின் கொள்கை தலைவர்களின் எண்ணங்கள் என ఇవట్రై. సో విజయ్ జోసెఫ్ సర్కార్ ఫుల్ సేఫ్. ప్రస్తుతానికైతే డోకా లేదు. కానీ అరవ రాజకీయం కదా, మసాలా లేనిదే అక్కడి నాయకులకి పొద్దు గడవదు, ముద్దా దిగదు. ఇప్పుడు విజయ్ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం విస్మయంతో పాటు వివాదాలకి కేంద్రంగా మారింది. 3 రోజుల్లోనే 100కి 100 మార్కులు తెచ్చుకున్న విజయ్ సర్కార్ ఆ ఒక్క నిర్ణయంతో ఆయన క్రెడిబిలిటీ సగానికి సగం తగ్గిపోయిందన్న చర్చ అరవ రాజ్యంలో జోరందుకుంది. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధన్ పండిట్ ని విజయ్ ఓఎస్డీగా నియమించారు. ఇప్పుడు ఈ నిర్ణయంపై అరవ పార్టీలన్నీ అరవడం మొదలుపెట్టాయి, విత్ మిత్రపక్షాలతో సహా. రికీ రాధన్ పండిట్, ఆయన తమిళ రాజకీయాలు, సినీ వర్గాల్లో చాలా కాలంగా పరిచయాలున్న వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో వేణుస్వామిలాగా సెలబ్రిటీ జ్యోతిష్యుడు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కూడా ఈయన ఆస్థాన జ్యోతిష్య పండితుడిగా ఉన్నారని టాక్. తమిళ రాజకీయాల్లో జ్యోతిష్యం, ముహూర్తాలు, వాస్తు కొత్త విషయం కాదు. ఎంజీఆర్ కాలం నుంచి జయలలిత, కరుణానిధి, శశికళ వర్గాల వరకు ఇలాంటి జ్యోతిష్యుల సలహాలు తీసుకునేవారు. కానీ నమ్మకాలు వేరు, పాలన వేరు. ఒక జ్యోతిష్యుడికి ఓఎస్డీగా అధికారిక హోదా ఇవ్వడంపై పెద్ద వివాదాస్పదమైంది. ఓఎస్డీ అంటే సాధారణంగా ముఖ్యమంత్రికి అత్యంత నమ్మకస్తుడు, ప్రత్యేక బాధ్యతలు చూసే అధికారి. ఫైళ్ల యాక్సెస్, కీలక సమావేశాలు, రాజకీయ పాలనా సమన్వయం వంటి అంశాల్లో సంబంధం ఉన్న అధికారి. అలాంటి కీలక రోల్ కి జ్యోతిష్యుడికి కేబినెట్ హోదా ఇవ్వడం సముచిత నిర్ణయమేనా అన్న చర్చ తెరపైకి వచ్చింది.
మామూలుగా సీఎం జోసెఫ్ విజయ్ ని క్రిస్టియన్ గానే చూస్తారు. క్రైస్తవ మత బోధనలో జ్యోతిష్యాన్ని సాధారణంగా ప్రోత్సహించరు. అందుకే ఒక క్రిస్టియన్ నాయకుడు వ్యక్తిగత జ్యోతిష్కుణ్ణి ఇంతగా నమ్మడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీ, స్వామీజీలు, పాస్టర్లు, గురువులు పెనవేసుకుపోయారు. అయినా వారికి ఎప్పుడూ ఎవరూ అధికారిక హోదా కట్టబెట్టలేదు. తమిళనాట మొదటిసారి విజయ్ ఒక జ్యోతిష్యుడికి OSD పదవి కట్టబెట్టడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. సాధారణంగా తమిళనాడు రాజకీయాలు దశాబ్దాలుగా పెరియార్ వాదం, రేషనలిజం, మూఢనమ్మకాల వ్యతిరేకత అనే సిద్ధాంతాలతో నడుస్తాయి. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు అధికార వ్యవస్థలోకి జ్యోతిష్యుడికి అధికారిక స్థానం ఇవ్వడం విమర్శకులకు పెద్ద ఆయుధమైంది. విజయ్ కూడా పెరియార్ వాదంతోనే రాజకీయాల్లోకి వచ్చాడు. అందుకే ఇప్పుడు OSD నియామకంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు రికీ రాధన్ ప్రొఫైల్ చూస్తే ప్రధానంగా తమిళ సినీ రాజకీయ వర్గాల్లో ఆస్ట్రాలజర్, స్పిరిచువల్ అడ్వైజర్ గా ప్రసిద్ధి పొందిన వ్యక్తి. అసలు పేరు పండిట్ వెట్రివేల్. 2008లో ఢిల్లీకి మారిన తర్వాత తన పేరుని రాధన్ పండిట్ గా మార్చుకున్నాడు. విజయ్ రాజకీయ భవిష్యత్తు, ఎన్నికల విజయం గురించి ఆయన ముందుగానే అంచనా వేశాడు కూడా. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో రాధన్ పండిట్ TVK పార్టీకి కీలక సలహాదారుగా పనిచేశాడు కూడా. విజయ్ ప్రమాణ స్వీకార సమయాన్ని కూడా ఈయనే నిర్ణయించాడు. Stalin can lose, Udinadi can win border. Our Sir only one leader, our Talaivar, our Chief Minister is the only one leader in South India, in India, to attract crowd without paying them. Only one charismatic leader in the country today living. That is our Sir. Non-stop another 50 years, across the 50 years of age. Maybe Chief Minister, they are other than that, more than that. No failure in his life, brother. I am saying in both the way, practically and theoretically. సో రాధన్ పండిట్ మాటపై విజయ్ కి బాగా గురికుదిరింది. అందుకే పాలనలోనూ ఆయన్ని భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో OSD గా నియమించినట్లు భావిస్తున్నారు. కానీ ఇది కేవలం ఒక పోస్ట్ కాదు, అధికారానికి అత్యంత దగ్గర స్థానం. చాలా సందర్భాల్లో మంత్రుల కంటే ఎక్కువ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇక్కడే ఇప్పుడు అసలు వివాదం మొదలైంది. అయితే మిత్రపక్షాలైన VCK లాంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడంతో విజయ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బల పరీక్ష అనంతరం వెట్రివేల్ ని OSD పదవి నుంచి తప్పిస్తూ విజయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వివాదానికి చెక్ పెట్టింది అధికార పార్టీ.